మైనటువంటి ఆ మహేశ్వరుడు ఆ సదాశివుడే. అందరికన్నా కూడా అధికమైనటువంటి వాడు ఆ సదాశివుడే. అణువు కన్నా కూడా చిన్నదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, మహత్తు కన్నా పెద్దదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆ సదాశివుడే, ఆ మహేశ్వరుడే. లోకాలని కూడా పాలించేటటువంటిది మహేశ్వరుడే. ప్రళయకాలంలో ఈ లోకాలన్నీ కూడా తనలో లీలం చేసుకునేటటువంటిది మహేశ్వరుడే. మళ్లీ ఈ లోకాలను సృష్టించేది కూడా మహేశ్వరుడే. అతడే ఈ జగత్తుకి అంతగా కూడా కర్త, జగద్రక్షకుడు. అతన్ని గనక ఆరాధించినట్లయితే, అతన్ని ధ్యానం చేసినట్లయితే మోక్షము అనేది కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అథర్వ శిరోపనిషత్తులో రుద్ర హృదయోపనిషత్తు. ఈ రుద్ర హృదయోపనిషత్తు అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఇందులో సుఖమహర్షి ఒకసారి తన తండ్రి అయినటువంటి వ్యాసభగవానుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఓ తండ్రి, సర్వ వేదాలకు సర్వ దేవతలకు కూడా ఆది పురుషుడు అతడు ఎవరు? ఈ చరాచర జగత్తుకందరికీ కూడా కారణభూతమైనటువంటి వాడు ఎవరు? ఎవరి యందు దేవతలందరూ నిత్యము ఉంటారు? ఎవరిని సేవించినంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రీతి చెందుతారు? ఈ విషయాలు నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి వ్యాస మహర్షి చెబుతూ ఉన్నాడు, చూడండి. ఓ కుమారా, ఓ సుఖ, నువ్వు అడిగినటువంటి మాటలన్నిటికీ కూడా నేను సమాధానం చెబుతానయ్యా, విను. నువ్వు అడిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తుకి మూలమైనటువంటి వాడు ఎవడు? దేవతలందరిలోనూ కూడా అధికుడు ఎవరు? ఎవరిని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత సర్వము మనకి తెలుస్తుంది. ఎవరిని పూజించినంత మాత్రం చేత దేవతలు అంతా సంతసిస్తారు, ప్రీతి చెందుతారు. ఈ విషయాల్ని కావాలి అని అడిగావు కదా. నువ్వు అడిగినటువంటి విషయాలని కూడా ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, వినవలసింది అని ప్రారంభం చేస్తూ ఉన్నాడు, చూడండి. సర్వదేవాత్మకో రుద్ర సర్వదేవాస్వాత్మక. మొట్టమొదటిగా చెబుతూ ఉన్నాడు, ఓ కుమార, ఓ సుఖ, సర్వదేవాత్మకో రుద్ర. సర్వదేవాత్మకుడు ఎవరయ్యా అంటే అతడేనయ్యా రుద్రుడు. సర్వదేవాస్వాత్మక. ఈ జగత్తులో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శివాత్మకులేనయ్యా. ఆ రుద్రుడు ఎలా ఉంటాడు అంటే, రుద్రస్య దక్షిణే పార్శ్వే రవి బ్రహ్మ త్రయోగ్నయ. ఆ రుద్రుడి యొక్క దక్షిణ పార్శ్వము నుంచి రవి అంటే సూర్యుడు, బ్రహ్మదేవుడు, త్రేతాగ్నులు, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహ్వనీయాగ్ని, ఈ మూడు అగ్నుల్ని కలిపి మనం త్రేతాగ్నులు అని చెబుతూ ఉంటాం. ఇప్పుడు రుద్రస్య దక్షిణే పార్శ్వే, ఆ రుద్రుడి యొక్క దక్షిణ భాగం నుంచి సూర్యుడు, బ్రహ్మ, ఈ మూడు అగ్నులు కూడా ఆవిర్భవించినాయి. అంతేకాదయ్యా, వామపార్శ్వే ఉమాదేవి విష్ణు సౌమిపితే త్రయ. ఆ రుద్రుడి యొక్క ఎడమ వైపు నుంచి ఉమాదేవి, విష్ణువు, చంద్రుడు, ఈ ముగ్గురు కూడా ఆవిర్భవించారు. యా ఉమా సా స్వయం విష్ణు, యో విష్ణు సై చంద్రమా. ఉమాదేవి అంటే
ఆవిడెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉమాదేవి. చూడండి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు. విష్ణువు అంటే ఎవరో కాదు, విష్ణువు ప్రత్యేకంగా ఎక్కడా కూడా లేడు. యా ఉమా సా స్వయం విష్ణు, ఆ విష్ణువు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనయ్యా. ఆ ఉమాదేవి అంటే శ్రీ మహావిష్ణువేనయ్యా. యో విష్ణు సహి చంద్రమా, మరి విష్ణువు అంటే ఆ విష్ణువు అంటే చంద్రుడే. ఉమాదేవి అంటే విష్ణువు, విష్ణువు అంటే చంద్రుడు. అంటే ఉమాదేవి, విష్ణువు, చంద్రుడు ఈ ముగ్గురికి కూడా భేదము అనేది లేదు, ముగ్గురు ఒకటేను అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అలా అంటూ యో నమస్యంతి గోవిందం తే నమస్యంతి శంకరం, ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈశ్వరుడికి నమస్కారం చేసినట్లేను. ఏ అర్చయంతి హరిం భక్త్య తే అర్చయంతి వృషభధ్వజం, ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో, అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తే అర్చయంతి వృషభధ్వజం, వాళ్ళందరూ ఆ మహేశ్వరుణ్ణి, ఆ సదాశివుణ్ణి, ఆ శంకరుణ్ణి అర్చించినట్లేను అని చెప్తూ ఉన్నారు. విష్ణువు యందు ఎంతైతే భక్తి శ్రద్ధ కలిగి అర్చన చేస్తూ ఉన్నారో ఇటువంటి భక్తి శ్రద్ధలన్నీ కూడా శివుడి యొక్క అర్చన యందు కూడా ఉన్నాయి. విష్ణువుని అర్చించినటువంటి వాళ్ళంతా కూడా ఈశ్వరుణ్ణి అర్చించినట్లే. ఇంకా చెప్తూ ఉన్నాడు చూడండి. ఏ ద్విషంతి విరూపాక్షం తే ద్విషంతి జనార్దనం, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ విరూపాక్షుడు, ఈ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ద్వేషిస్తారో వారు విష్ణువుని కూడా ద్వేషించినట్లే. ఎవరైతే విష్ణువుని అర్చన చేస్తారో వాళ్ళు శివుణ్ణి కూడా అర్చన చేసినట్లే. అలాగే ఏ ద్విషంతి విరూపాక్షం త్వే ద్విషంతి జనార్దనం, ఈశ్వరుణ్ణి ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళు విష్ణువుని కూడా ద్వేషించినట్లే. ఏ రుద్ర నాభిజానంతి తే నజానంతి కేశవం, ఎవరైతే రుద్రుని గురించి, ఈ ఈశ్వరుని గురించి తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే విష్ణువుని గురించి కూడా తెలుస్తుంది. ఎవరైతే రుద్రుని గురించి తెలుసుకోలేరో వాళ్ళు విష్ణువుని గురించి కూడా తెలుసుకోలేరు. రుద్రాత్ ప్రవర్తతే బీజం బీజయోనిం జనార్దనం, ఇక్కడ రుద్రుడి నుంచే బీజము అనేది వస్తుంది. ఆ బీజానికి కారణం ఎవరు అంటే బీజయోనిం జనార్దనం, దానికి మూల కారణమైనటువంటి వాడు జనార్దనుడు, శ్రీ మహావిష్ణువు. యో రుద్ర స్వయం బ్రహ్మ, ఆ రుద్రుడు అనేటటువంటి వాడు యో రుద్ర స్వయం బ్రహ్మ, యో బ్రహ్మ సహుతాసన, ఆ రుద్రుడు అంటే సాక్షాత్తు బ్రహ్మమే, స్వయముగా అతడు బ్రహ్మ. మరి బ్రహ్మ అంటే ఎవరు? ఆ బ్రహ్మ అంటే అగ్ని. యో బ్రహ్మ సహుతాసన, ఆ బ్రహ్మ అంటే సాక్షాత్తు అగ్నిదేవుడు. అంటే రుద్రుడు అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే అగ్నిదేవుడు. ఓ సుఖ మహర్షి, బ్రహ్మ విష్ణుమయో రుద్ర అగ్ని సోమాత్మకం జగత్తు, ఇక్కడ ఈ జగత్తంతా కూడా అగ్ని సోమాత్మకమైనటువంటిది. బ్రహ్మ విష్ణుమయుడే ఈ రుద్రుడై ఉన్నాడు. అంతేకాదయ్యా, పుల్లింగం సర్వమీశానం, స్త్రీలింగం భగవతి ఉమా. ఈ చరాచర జగత్తులో పుల్లింగము అనేది అంటే పురుష లింగము అనేదంతా కూడా ఈశ్వర స్వరూపమే.